హాయ్ మిత్రులారా. సో మనం ఈరోజు జీటీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ప్రివ్యూ గురించి మాట్లాడతాం. సో మెయిన్ వచ్చేసి ఎక్కడ మ్యాచ్ జరుగుతుందంటే మ్యాచ్ వచ్చేసి నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో జరుగుతుంది. జీటీ హోమ్ గ్రౌండ్ అది. సో ఇక్కడ గురించి చూస్తే సో మ్యాచ్ అయితే వన్ సైడ్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు పంజాబ్ కింగ్స్ అంత మంచిగా లేదు, కానీ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ యాక్షన్లో చాలా అద్భుతంగా తీసుకున్నారు. వాళ్ళ టీంను ఆపడం కష్టం. సో ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే అహ్మదాబాద్లో జీటీకి మంచి రికార్డ్స్ ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మ్యాచ్ వన్ సైడ్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే తగ్గపాటు జరిగే ఛాన్స్ ఉంది. జీటీకి మంచి రికార్డు ఉన్నా కూడా అక్కడ ఏంటంటే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏముందంటే హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్స్కి పెద్ద పనికిరాదు ఆ పిచ్చు. సో నువ్వు ఊకే వచ్చి ఊపేసి వెళ్ళిపోతా అంటే కుదరదు. సో సింగిల్స్ డబుల్స్ అవన్నీ నీట్గా తీసుకోవాలి. ఆ పిచ్చు ఓన్లీ హార్డ్ హిట్టింగ్ అనుకుంటే మటుకు బ్యాటింగ్ కష్టం. సో తర్వాత వచ్చేసి పిచ్ రిపోర్ట్ గురించి వెళ్దాం. సో పిచ్ వచ్చేసి యాజ్ యూజువల్గా ఫ్లాట్ సర్ఫేసే. సో ఇక్కడ మెయిన్ వచ్చేసి సో ఫ్లాట్ సర్ఫేస్ అయినందుకు మన టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు కెప్టెన్. సో బౌలింగ్ తీసుకోవడం బెస్ట్ ఇక్కడ. సో ఇక్కడ రికార్డ్స్ ప్రకారం అయితే చేజింగే ఈజీగా ఉంది. ఎందుకంటే వాళ్ళ స్కోర్ ఎంత వచ్చిందో దాన్ని బట్టి చేజింగ్ చేయడం వెరీ ఈజీ. సో నెక్స్ట్ బ్యాటింగ్కి అనుకూలిస్తుందా లేదా ఈ పిచ్ అంటే బ్యాటింగ్కి అనుకూలిస్తుంది, బట్ ఆ భారీ స్కోర్స్ అయితే రావు. నార్మల్ స్కోర్స్ వస్తాయి, అంత భారీ స్కోర్స్ రావు. తర్వాత బౌలింగ్కి అనుకూలిస్తుందా లేదా ఈ పిచ్. సో బౌలింగ్కి అనుకూలిస్తుంది. ఫాస్ట్ బౌలింగ్కి ఫస్ట్ పవర్ ప్లే వరకు ఫస్ట్ కొన్ని ఓవర్ల వరకు ఫాస్ట్ బౌలింగ్కి అనుకూలిస్తుంది. తర్వాత స్పిన్కి కూడా అనుకూలిస్తుంది. సో మెయిన్ ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఉంది అంటే డ్యూ ఫ్యాక్టర్ ఎస్ ఉంది. ఉన్నా కూడా డ్యూ ఫ్యాక్టర్ ఉందా అంటే ఉంది. సో డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా కూడా ఇప్పుడు నార్మల్గా బీసీసీఐ రూల్ ప్రకారము ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది. సో 11th ఓవర్ తర్వాత సెకండ్ న్యూ బాల్ తీసుకోవచ్చు. అదే 2 బాళ్ళు లైన్. ఇప్పుడు 11th ఓవర్ తర్వాత కెప్టెన్కి డ్యూ ఉందని అనిపించిందంటే ఎంపైర్కి ఇన్ఫామ్ చేయాలి. ఎంపైర్కి ఇన్ఫామ్ చేస్తే అతను లైన్గా 2 బాళ్ళు వేయమంటాడు. 2 బాళ్ళు వేసిన తర్వాత అతనికి ఎంపైర్కి డ్యూ ఉందని అనిపించిందంటే కొత్త బాల్ తీసుకోవచ్చు. సో దానివల్ల అన్ని టీంలకి మంచి అడ్వాంటేజ్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అదే చెప్పాను కదా, భారీ హిట్టింగ్కి వెళ్తే మాత్రం కష్టం. సో ఇక్కడ మంచి 4లు 6లు కొట్టొచ్చు. ఈవెన్ దో మంచి బాల్ అయితే గౌరవించాలి. నార్మల్ చెత్త బాల్ వచ్చినప్పుడు 4లు 6లు కొడితే సరిపోతుంది. సో ఇక్కడ గిల్ లాంటి ప్లేయర్లకి చాలా బెస్ట్గా ఉంటుంది. ఏంటంటే ఊరికే హిట్ చేయడు. సో నార్మల్గా ఫస్ట్ రన్స్ 1 2 3 రన్స్ తీసుకొని తర్వాత 4లు 6లు కొట్టడానికి ట్రై చేస్తాడు. అలా ఉంటేనే ఇప్పుడు బ్యాటింగ్కి అనుకూలిస్తుంది. నెక్స్ట్ సో తర్వాత వీళ్ళు ఇంతవరకు అహ్మదాబాద్లో 35 మ్యాచెస్ ఆడారు. సో 35 మ్యాచెస్ ఆడితే బ్యాటింగ్ ఫస్ట్ చేసింది 14 మ్యాచ్లు విన్ అయితే బ్యాటింగ్ సెకండ్ చేసింది 20 మ్యాచెస్ గెలిచింది. అందుకే నేను టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ తీసుకుంటారు అనేది, చేజింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి టీమ్స్ గురించి మాట్లాడతాం. టీమ్స్ గురించి మాట్లాడితే గుజరాత్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడతాం. సో మోస్ట్లీ ఈ టీమ్సే ఫిక్స్ అయ్యి ఉండొచ్చు. సో 1-2 చేంజెస్ తప్పితే మ్యాక్సిమం ఇదే టీమ్స్తో దిగవచ్చు వాళ్ళు. సో ఫస్ట్ వచ్చేసి ఓపెనర్స్ శుభ్మన్ గిల్, జోస్ బట్లర్. సో ఇప్పుడు శుభ్మన్ గిల్ ఎంత ఫామ్లో ఉన్నాడో చెప్పాల్సిన అవసరం లేదు. జోస్ బట్లర్ ఫామ్లో లేడు, కానీ అతనికి ఐపీఎల్ అంటే ఒక లెవెల్. సో ఇప్పుడు కొత్తగా తీసుకున్నారు జీటీ వాళ్ళు. సో జోస్ బట్లర్ నుంచి కూడా మనం మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత సాయి సుదర్శన్ 1 డౌన్లో వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత షారుఖ్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవేటియా, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, కసిగా రబడా. సో కసిగా రబడా మన అంతే. సో నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. ప్రియాంష్ ఆర్య ఓపెనర్గా. ప్రియాంష్ ఆర్యని పంపిస్తారా లేదా అనేది డౌట్. ఎందుకంటే ప్రియాంష్ ఆర్య 24 ఏజ్ యంగ్ ప్లేయరు. సో అతను వస్తాడా లేకుంటే స్టోయినిస్ వస్తాడా చెప్పలేం. బట్ ఇండియన్ని పంపించాలంటే మటుకు ఓపెనర్గా ప్రియాంష్ శర్మని పంపించే ఛాన్స్ ఉంది, ప్రియాంష్ ఆర్యని. సో తర్వాత ప్రభ్ సిమ్రాన్ సింగ్, తర్వాత శ్రేయస్ అయ్యర్, తర్వాత జోష్ ఇంగ్లీష్, తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్, తర్వాత నెహాల్ వదేరా, తర్వాత శశాంక్ సింగ్, తర్వాత మార్కో జాన్సన్, తర్వాత హర్ప్రీత్ బ్రార్, తర్వాత హర్షదీప్ సింగ్, తర్వాత యజ్వేంద్ర చాహల్. సో
వీళ్ళ గురించి మాట్లాడితే ఇప్పుడు ఈసారి పంజాబ్ కింగ్స్ చాలా అద్భుతంగా ఉంది. సో ఇంతకుముందు అయితే అంత మంచిగా లేదు. ఈసారి మంచి ఆల్రౌండర్స్ అలాగే ఉన్నారు, ఓపెనింగ్ పేర్ అలాగే ఉంది, మిడిల్ ఆర్డర్ అలాగే ఉంది, స్పిన్ అటాక్ అలాగే ఉంది, బౌలింగ్ ఫాస్ట్ బౌలింగ్ అటాక్ వల్ల బాగుంది. కాకపోతే ఫాస్ట్ బౌలింగ్ అటాక్ గురించి కంపేర్ చేస్తే ఫాస్ట్ బౌలింగ్ మన జీటీ ఉన్నంత ఇది లేదు పంజాబ్ కింగ్స్. బట్ స్పిన్ విభాగం బాగుంది పంజాబ్ కింగ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనం వీక్నెస్ స్ట్రెంత్ల గురించి మాట్లాడదాం. సో వీక్నెస్ వచ్చేసి జీటీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ జీటీ వీక్నెస్ మెయిన్ వచ్చేసి జీకి స్ట్రెంత్ గురించి మాట్లాడదాం. సో చెప్పాను కదా వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంది. సో తర్వాత వచ్చేసి వీళ్ళ టాప్ ఆర్డర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అందరూ మంచి మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. తర్వాత వీళ్ళ వీక్నెస్ గురించి మాట్లాడదాం. సో వీళ్ళ వీక్నెస్ ఏంటంటే గ్లెన్ ఫిలిప్స్, మన షారుఖ్ ఖాన్ అవుట్ అయిపోతే మిడిల్ ఆర్డర్ చాలా దారుణంగా ఉంది. సో వాళ్ళిద్దరు అవుట్ అయిపోయిన తర్వాత మిడిల్ ఆర్డర్లో స్కోర్ రావడం చాలా కష్టం. తర్వాత వచ్చేసి చెప్పాను కదా వీళ్ళ స్పిన్ బౌలింగ్, స్పిన్ ఏమంత మంచిగా లేదు వీళ్ళది. సో మెయిన్ వీళ్ళ వీక్నెస్ వచ్చేసి స్పిన్లో ఓన్లీ వీళ్ళు రషీద్ ఖాన్ మీదనే డిపెండ్ అవ్వాలి. సో రషీద్ ఖాన్ గాన మంచిగా వేయలేదంటే మటుకు వీళ్ళ స్పిన్ విభాగం పోయినట్లే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడదాం. సో వీళ్ళకైతే ఆల్మోస్ట్ అన్ని స్ట్రెంత్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే స్ట్రెంత్స్ అంటే బ్యాటింగ్ వెరీ స్ట్రాంగ్ ఉంది, బ్యాటింగ్ దారుణంగా ఉంది. నెక్స్ట్ సెకండ్ మిడిల్ ఆర్డర్ చాలా బాగుంది కంపేర్ టు గుజరాత్తో. తర్వాత వీళ్ళ స్పిన్ ఎంత అద్భుతంగా ఉందంటే స్పిన్ని మన చాహల్ బ్రార్ డీల్ చేస్తున్నారు. సో స్పిన్ కూడా అద్భుతంగా ఉంది. మెయిన్ వీళ్ళ వీక్నెస్ వచ్చేప్పటికి వీళ్ళు అందరూ ఇప్పుడు కొత్త టీమ్స్ నుంచి వచ్చారు. మన శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ విన్ చేశాడు 2024లో. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ వీళ్ళని ఎలా వాడుకోగలుగుతాడు అనేది మెయిన్ డిసడ్వాంటేజ్. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ అంత మంచిగా ఏం లేదు. సో మెయిన్ ఇది. సో జీటీకి అయితే ఫాస్ట్ బౌలింగ్ బాగుంది, వీళ్ళకేమో స్పిన్ బాగుంది. చూద్దాం ఫాస్ట్ వర్సెస్ స్పిన్ బౌలింగ్. నెక్స్ట్ స్టార్ట్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ మనము శ్రేయస్ అయ్యర్ వర్సెస్ సిరాజ్ అండ్ రబడా. సో ఎందుకు అది మన శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడుతున్నా అంటే శ్రేయస్ అయ్యర్కి మంచి బాల్స్ కన్నా పైకి వచ్చాయంటే బౌన్స్ వచ్చాయంటే ఆడలేడు శ్రేయస్ అయ్యర్. సో ఈరోజు ఎలా ఆడతారో మనం చూద్దాం. తర్వాత జోస్ బట్లర్ వర్సెస్ యజ్వేంద్ర చాహల్. సో జోస్ బట్లర్ ఆల్రెడీ ఓపెనర్. సో స్పిన్ వచ్చేంత వరకు ఉంటాడా లేదా మనం చెప్పలేం. ఉన్నాడంటే మటుకు స్పిన్ని దారుణంగా ఆడతాడు. చూద్దాం చాహల్తో ఎలా ఆడతాడు ఈరోజు. తర్వాత వచ్చేసి గిల్ వర్సెస్ హర్షదీప్ సింగ్. సో గిల్ ఆపించు గిల్ వర్సెస్ హర్షదీప్ గురించి మాట్లాడదాం. గిల్ వర్సెస్ హర్షదీప్ మీద గిల్ వచ్చేసి హోమ్ గ్రౌండ్ కాబట్టి మంచిగా ఆడతాడు. అక్కడ అతను హార్డ్ హిట్టింగ్ ఏం చేయడు. సో హర్షదీప్ సింగ్కి గిల్కి చూస్తే హర్షదీప్ సింగ్ ఎక్కువసార్లు గిల్ని అవుట్ చేశాడు. అందుకే వీళ్ళిద్దరు స్టాటిస్టిక్స్ చూస్తాం. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మ్యాక్స్వెల్ వర్సెస్ రషీద్ ఖాన్ చూద్దాం. సో మ్యాక్స్వెల్ స్పిన్నర్ బాగానే ఆడగలుగుతాడు. సో ఈరోజు రషీద్ ఖాన్ ఏం చేస్తాడనేది చూద్దాం. సో రషీద్ ఖాన్కి స్పిన్ తిరిగిందంటే మాత్రం ఎవరు ఆపలేరు రషీద్ ఖాన్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టాప్ ప్లేయర్స్ టు వాచ్అవుట్. సో ఇక్కడ ఎవరెవరిని వాచ్అవుట్ చేయటంటే రషీద్ ఖాన్ని వాచ్అవుట్ చేయొచ్చు, జోస్ బట్లర్, యజ్వేంద్ర చాహల్, మన శ్రేయస్ అయ్యర్, ఓకే, జోష్ ఇంగ్లీష్. సో టాప్ ప్లేయర్స్ని వీళ్ళని వాచ్అవుట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి మ్యాచ్ విన్నింగ్ ప్రిడిక్షన్. సో నాకు తెలిసి అయితే ఇప్పుడుండే టీంల ప్రకారం అయితే పంజాబ్ కింగ్సే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి జీటీతో కంపేర్ చేసుకుంటే. హోమ్ గ్రౌండ్ అయినా కూడా పంజాబ్ కింగ్సే గెలిచేటట్లుంది. ఎందుకంటే ఇంకొకటి కూడా ఇక్కడ పంజాబ్ కింగ్స్ ఒకసారి గెలిచింది ఒక రన్తో జీటీతో. అందుకే పంజాబ్ కింగ్స్కి రికార్డు బాగానే ఉన్నాయి. సో నా మ్యాచ్ విన్నింగ్ ప్రిడిక్షన్ అయితే పంజాబే గెలుస్తుంది. సో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.